నమస్తే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరి ట్రెండ్స్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బై ద వే ఇదే ఫస్ట్ ఉన్నాను ఎవరైనా చూస్తున్నట్టయితే నా పేరు పరిణిత. నా ఛానల్లోని ఫ్యాషన్ అండ్ బ్యూటీ రిలేటెడ్ కాంటెంట్ అంతా ఉంటుంది. అంటే శారీ డ్రేపింగ్ టిప్స్, స్ట్రీట్ షాపింగ్, యాప్ హాల్స్, ఫేస్ కేర్, స్కిన్ కేర్ ఇలాంటి కాంటెంట్ అంతా ఉంటుంది. వెళ్ళి చెక్అవుట్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలోని నేను నా లాస్ట్ వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుంది, నేను నా హాఫ్ సారీస్ అండ్ లెహంగా కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. లాస్ట్ వీడియోలోని ఫస్ట్ పార్ట్ అంటే ఒక సిక్స్ డ్రెస్సెస్ అయితే చూపించాను. సో మిగతావి ఈ వీడియోలో చూపిస్తాను. అన్నీ ఒకే వీడియోలో చూపిస్తే చాలా లెంతీ వీడియో అయిపోతుందని చెప్పి ఆ వీడియోలో హాఫ్ కలెక్షన్ అండ్ ఈ వీడియోలో హాఫ్ కలెక్షన్ అనుకున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, ద సెకండ్ పార్ట్ ఆఫ్ మై హాఫ్ సారీ అండ్ లెహంగా కలెక్షన్. సో నా సెకండ్ పార్ట్ ఆఫ్ కలెక్షన్లో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్. చాలా అవుట్ఫిట్స్ ఉన్నా సరే అంటే ఏదైనా ఒక మంచి కాంబినేషన్ నచ్చితే మనసు అంతా దాని మీద ఉంటుంది కదా, ఇది కూడా నాకు అలాంటిదే అనమాట. హాఫ్ సారీస్లోనే కాదు, ఏదైనా శారీలో కానీ మంచి అవుట్ఫిట్ ఏదైనా సరే క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉండాలి అని చెప్పి చాలా ట్రై చేసిన తర్వాత ఈ అవుట్ఫిట్ అయితే తీసుకున్నాను. ఇది కొంచెం కైండ్ ఆఫ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, ఎందుకంటే ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క దగ్గర పర్చేస్ చేశాను. ఇదైతే మీషోలో తీసుకున్నాను. స్టిచ్డ్ కూడా కాదు, సెమీ స్టిచ్డ్ కూడా కాదు, నార్మల్ ప్యూర్ అంటే మొత్తం క్లాత్ మాత్రమే వచ్చింది, బ్లౌజ్ పీస్ అండ్ ఇది కూడాను. సో దీన్ని నేను దుపట్టా ఏం రాలేదు, దీన్ని నేను లెహంగా కింద స్టిచ్ చేయించుకొని బ్లౌజ్ సెపరేట్గా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. అండ్ బార్డర్ వచ్చేసి మంచిగా మెరూన్ బార్డర్ వస్తుంది అండ్ లెహంగా మొత్తం ఇలా వస్తుంది అనమాట. మంచి లంగావని లుక్ కావాలి, పట్టు లంగావని లుక్ కావాలి అన్నప్పుడు నేను అలా చేయించుకున్నాను. సో దాని మీదకి వచ్చిన బ్లౌజ్ మాత్రం యాజ్ యూజువల్గా హాఫ్ బ్లౌజే కుట్టించుకున్నాను. నాకు అంటే లైక్ ఆ హాఫ్ సారీకి నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో అలా స్టిచ్ చేయించుకున్నాను. దీని మీద కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ దుప్పటాస్ యూస్ చేశాను. అందులో అంటే బెనారసీ దుప్పటా ఒకటి కొంచెం ఆ రిచ్ లుక్ని క్యారీ చేస్తుంది, ఆ పట్టు లుక్ని క్యారీ చేస్తుంది అని చెప్పి బెనారసీ దుప్పటా వేసి అయితే స్టైల్ చేశాను. ఇది స్టైల్ చేసిన పిక్స్ నా దగ్గర ఉన్నాయో లేదో నాకు గుర్తులేదు. యాక్చువల్గా మా చెల్లి ఫంక్షన్కి ఒక ఈవెంట్కి అయితే స్టైల్ చేశాను. ఒకవేళ పిక్స్ ఉంటే యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు దీని లింక్ అంటే లెహంగా ఎక్కడ తీసుకున్నాను లింక్ కావాలి అని అనుకుంటే నాకు నేను కింద డిస్క్రిప్షన్లోని మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ హాఫ్ సారీ. ఇది కంప్లీట్ హాఫ్ సారీయే, బట్ కొంచెం లంగా లెహంగా టైప్లో ఉంటుంది, అంటే చాలా హెవీ వర్క్ ఉంటుంది. ఇది నాకు బర్త్డేకి డాడీ గిఫ్ట్ చేసిన హాఫ్ సారీ. కొంచెం హెవీగా అనిపిస్తుంది. బార్డర్ అయితే మంచి గ్రీన్ కలర్లో వచ్చింది, మొత్తం కుందన్ అండ్ చెమ్కీ వర్క్, చిప్ వర్కే వస్తుంది లెహంగా అంతా, మీరు చూస్తే తెలుస్తుంది. అండ్ దీని మీదకి కాంట్రాస్టింగ్గా బ్లౌజ్ అండ్ హాఫ్ సారీ రెండు కూడా గ్రీన్ కలరే వచ్చాయన్నమాట. ఇది నేను అంటే నన్ను కూడా తీసుకుని వెళ్ళారు డాడీ పర్చేస్ చేసినప్పుడు. ఎస్ఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను. అరౌండ్ 2728 అలా పడింది. అంటే సెమీ స్టిచ్డ్. మళ్ళీ తీసుకుని వచ్చిన తర్వాత నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అండ్ వాణి వచ్చేసి ఇది వచ్చింది అండ్ బ్లౌజ్ కలర్ కూడా ఇదే వచ్చింది. ఇది స్టిచ్చింగ్తో కలిపి 3-4 అలా అయింది నాకు. లెహంగాకి పెద్దగా స్టిచ్చింగ్ అవసరం అవ్వలేదు, కానీ బ్లౌజ్ అన్స్టిచ్డ్ పీస్ కాబట్టి అది తెచ్చుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో మొత్తం కలిపి 3-2 అలా అయింది. నేను స్టైల్ చేసిన 2-3 టైమ్స్ కూడా మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చింది. పిక్స్ పక్కన యాడ్ చేస్తున్నాను, చెక్అవుట్ చేయండి. స్టైల్ చేసినప్పుడు ఎలా కుదిరింది ఏంటని మీకు కూడా తెలుస్తుంది. అవుట్ఫిట్ వచ్చేసి ఇది కూడా ప్యూర్ లెహంగా, కొంచెం కైండ్ ఆఫ్ ఫ్లోరల్ టైప్లో ఉంటుంది. అన్ని పట్టు టైప్ తీసుకొని కొంచెం వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాం కదా, అలా వెరైటీ ట్రై చేసినప్పుడు తీసుకున్నాను ఈ లెహంగా. ఫ్లోరల్ గేరా కూడా మంచి ఫుల్ గేరానే ఉంటుంది, కాకపోతే అంత హెవీగా ఉండదు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏదైనా ఈవెంట్స్కి అంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, ఆటికి కాదు, కానీ ఏదైనా బర్త్డే పార్టీస్కి, ఏదైనా అవుటింగ్స్కి అలాంటి ఈవెంట్స్కి స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. నేను కూడా అలాంటి ఈవెంట్స్కి స్టైల్ చేశాను. సో ఇది ఫ్లోరల్ అనమాట, కంప్లీట్గా మంచి జార్జెట్ సిల్క్ క్లాత్
కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదైతే కంప్లీట్గా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. యాక్చువల్గా అయితే ఒక శారీ అనమాట. శారీనే లెహెంగా లాగా స్టిచ్ చేయించాను. అక్క హల్దీకి నాకు ఏదైనా మంచి హల్దీ అవుట్ఫిట్ కావాలి అని చెప్పి చాలా తిరిగినప్పుడు నాకేం సెట్ అవ్వలేదు. నా దగ్గర ఈ శారీ ఉందన్నమాట. సో ఈ శారీని నేనైతే మంచిగా స్టిచ్ చేయించుకున్నాను లెహెంగా అండ్ బ్లౌజ్ కింద. ఇది ఫ్లోరల్. నాకు యూజువల్గా ఫ్లోరల్ బాగా నచ్చుతాయి. అంటే జార్జెట్ షిఫన్లో కూడా ఏమైనా ఫ్లోరల్ కనిపిస్తే కొంచెం తొందరగా అట్రాక్ట్ అవుతాను. స్టైల్ చేసుకోవడానికి బాగుంటాయి అవి అని చెప్పి ఈజీగా ఆఫీస్ పార్టీస్కి వేటికైనా అకేషన్స్కి ఈవెంట్స్కి వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నదాన్ని. అప్పుడు తీసుకున్న శారీ అది. ఒక హల్దీ ఫంక్షన్కి అని చెప్పి ఇలాగా బెలూన్ హ్యాండ్స్ పెట్టి ఇది లోకల్ టైలర్ దగ్గర స్టిచ్ చేయించాను. యాక్చువల్గా అయితే బాగా సెట్ అయింది. కానీ వేసుకున్నప్పుడు ఇది శారీ వరకు లెహెంగా అండ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని దాని మీదకి సెట్ అయ్యేలాగా ఈ కలర్ అంటే మొత్తం పింక్ ఫ్లవర్స్ వచ్చాయి కదా అని చెప్పి పింక్ కలర్ హాఫ్ సారీ, అంటే హాఫ్ సారీ కాదు ఓనీ అయితే తీసుకున్నాను దాని మీదకి. నేను స్టైల్ చేసినప్పుడు జస్ట్ ఆ ఈవెంట్ వరకు ఒక 2 hours 3 hours స్టైల్ చేసి తీసేసాను. తర్వాత అసలు వేసుకోలేదు ఇప్పటి వరకు. సో దీని పిక్స్ కూడా మేబీ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే ట్యాగ్ చేస్తాను చూడండి. ఒకవేళ లేదు అని అంటే నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా దీన్ని స్టైల్ చేసి ఒక గెట్ రెడీ విత్ మీ చేస్తాను. అప్పుడు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇది నాకు శారీ జస్ట్ 350 రూపీస్కి తీసుకున్నాను. స్టిచ్చింగ్ బ్లౌజ్ అంటే లైక్ ఓనీ డ్రెస్ స్టిచ్చింగ్ అన్నీ కలిపి ఒక 1500 లోపే అయిపోయింది. అండ్ నాకు బాగా కుదిరింది కూడా. కట్టుకున్నప్పుడు కూడా బాగా సెట్ అయింది. ఏదైనా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ బడ్జెట్లో కావాలి ఇలాంటివి అంటే ఇలాంటివి బాగుంటాయి దానికి. అండ్ ఒకవేళ మీకు క్లియర్ డీటెయిల్స్ కావాలి దీని గురించి అని అంటే నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే దీని పిక్స్ అండ్ అవి కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో ఒకవేళ మీకు క్లియర్గా డీటెయిల్స్ కావాలి ఈ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కోసం అని అంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సో నేను దీని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. ఓనీ ఎక్కడ తీసుకున్నాను, స్టిచ్చింగ్ ఎక్కడ చేయించుకున్నాను, ఎలా చేయించుకున్నాను అని చెప్పి అప్పుడు నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను అందులో. నెక్స్ట్ అవుట్ఫిట్ ఇది కూడా కంప్లీట్ హాఫ్ సారీయే. ఒకప్పుడు పట్టు మోడల్స్లో బాగా హైలైట్ అవుతున్నప్పుడు ట్రెండ్ అవుతున్నప్పుడు నాకు కూడా నచ్చి తీసుకున్నాను. అయితే ఆన్లైన్లో కాదు, ఇది ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. సెమీ స్టిచ్డ్ అనమాట. కాంబినేషన్ చాలా అంటే లైక్ క్రీమ్ అండ్ మెరూన్లో వాటిల్లోని అప్పటికి అంటే ఇది కొనుక్కునే టైంకి నా దగ్గర కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. చూసిన వాటి అన్నిటిలోని నాకు ఎందుకనో ఇది బాగా నచ్చింది ఈ కాంబినేషన్. సో తీసుకున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ రామా గ్రీన్లో వస్తుంది బార్డర్ వచ్చేసి. అండ్ లెహంగా మొత్తం కాపర్ అండ్ గోల్డ్ మిక్స్లో వస్తుంది అనమాట. ఇది ఓన్లీ గోల్డ్ కాదు, కాపర్ అండ్ గోల్డ్ మిక్స్లో వస్తుంది. మంచి గేరా అండ్ క్యాన్ కూడా దీనికే ఉంది. ఇది సెమీ స్టిచ్డ్ తీసుకున్నాను నేను. బెంగళూరు చిక్పేట్ స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. 1600కో 1700కో పర్చేస్ చేశాను. తీసుకొచ్చిన తర్వాత అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాను. సేమ్ బార్డర్ ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్ అండ్ దుపట్టా కూడా అదే కలర్ వచ్చింది. నాకు అన్నిటిలో కల్లా నచ్చేది ఇదే. లాస్ట్ వీడియోస్ అంటే నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నాకు తెలుస్తుంది. నెట్ దుపట్టాస్ కానీ నెట్ ఓనీస్ నాకు ఎందుకనో పెద్దగా అంటే సెట్ అయినట్టు అనిపించదు. వేసుకున్నాక బాగున్న ఫీలింగ్ రాదనమాట. సో ఆ రోజు ఈ హాఫ్ సారీతో పాటు చాలా చూశాను. అన్నిటి మీదకి మోస్ట్లీ 70% ఆఫ్ అవుట్ఫిట్స్ మీదకి నెట్ దుపట్టనే వచ్చింది. ఇది జార్జెట్ క్లాత్ చాలా బాగుంది, మంచి క్వాలిటీ ఉంది. కలర్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అని చెప్పి తీసుకున్నాను. నేను పక్కన పిక్స్ పోస్ట్ చేస్తున్నాను నేను స్టైల్ చేసినప్పుడు ఎలా వచ్చిందో. అప్పుడు నేను ఇది న్యూ ఇయర్కో సంథింగ్ ఒక ఈవెంట్కే ఫెస్టివల్కే స్టైల్ చేశాను. నాకు బాగా సెట్ అయింది. జస్ట్ ఒక్కసారి వేసుకున్నాను. దాని తర్వాత అంత వేసుకునే అకేషన్స్ కానీ అంటే లైక్ నాకు సెట్ అవ్వలేదు అనమాట వేసుకునేలాగా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ స్టైల్ చేసినప్పుడు కంపల్సరీ గెట్ రెడీ విత్ మీ చేస్తాను దీంతో కూడా. ఒకవేళ అంటే మీరు కరెక్ట్గా అడిగితే నేను కరెక్ట్గా షాప్ అది చెప్పలేను, కానీ చిక్పేట్లోని స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నది. ఇది నాకు అరౌండ్ 1600 పడింది. అండ్ స్టిచ్చింగ్ వచ్చిన తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్తో కలిపి జస్ట్ 2-3 ఆ రేంజ్లో వచ్చేసింది నాకు మొత్తం. ఈ అవుట్ఫిట్ వచ్చేసి మొన్న రీసెంట్గా క్రిస్మస్ టైంలో తీసుకున్నాను, క్రిస్మస్ ప్యాటర్న్లో. దీంతో నేను ఒక గెట్ రెడీ విత్ మీ కూడా పోస్ట్ చేసినట్టు గుర్తు నాకు. ఒకవేళ అది చూసుంటే మీకు తెలుస్తుంది. ఈ అవుట్ఫిట్ వచ్చేసి ఇన్స్టా పేజ్లోనే తీసుకున్నాను. నారీ అటైర్స్ అనే ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను. ఇది మొత్తం క్రిస్మస్ థీమ్తో వస్తుంది అనమాట. అంటే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, క్రిస్మస్ థీమ్ అంటారు కదా, సో ఆ కాంబినేషన్లో వస్తుంది. బార్డర్ మొత్తం కూడా ఇలా స్నో ఫ్లేక్స్, క్రిస్మస్ ట్రీ, ఆ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా వచ్చిందనమాట. అండ్ నాకు క్రిస్మస్కి నేను ఇంట్లో క్రిస్మస్ ఈవ్ చేసుకున్నప్పుడు ఆ ఈవెంట్కి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది 1600 ఆ ప్రైస్లోనే వచ్చింది. అది మొత్తం స్టిచ్డ్ వచ్చింది. బ్లౌజ్ కూడా అంతే. హ్యాండ్స్కి యోక్ పార్ట్ అంతా ప్లెయిన్గానే వచ్చింది, కానీ హ్యాండ్స్కి మంచిగా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. స్నో ఫ్లేక్స్, క్రిస్మస్ ట్రీ, స్నో రిలేటెడ్, క్రిస్మస్ రిలేటెడ్ ఆ హ్యాండ్ వర్క్ అంతా చేశారనమాట, ఎంబ్రాయిడరీ వర్క్ అంతా. దాని మీదకి దుపట్టా కూడా సేమ్ కలరే వచ్చింది.
మీరెవరైనా అంటే ఏదైనా సిల్వర్ కలర్‌లో గానీ, గ్రీన్ కలర్‌లో గానీ డిఫరెంట్ దుపట్టా స్టైల్ చేస్తే చాలా బావుంటుంది. కానీ నాకు మాత్రం ఈ దుపట్టా వేసుకున్నప్పుడు చాలా బాగా కుదిరింది. చాలా బాగా సెట్ అయ్యింది. ఇది నేను కట్టుకుని ఫోటోస్ అండ్ వీడియోస్ పోస్ట్ చేశాను. మీరందరూ చూసే ఉంటారు. పోస్ట్ చేసినప్పుడు చాలామంది కూడా అడిగారు. అంటే లైక్ ఎక్కడ తీసుకున్నావు అక్క ఏంటి అని చెప్పి. అప్పుడు నాకు డీటెయిల్స్ చెప్పడం అవ్వలేదు. నేను ఇదైతే ఆర్య టైల్స్‌లోని నారి అటైర్స్ అనే ఇన్స్టా పేజ్‌లోని 1600కి పర్చేస్ చేశాను. మీరందరూ నాకు సజెస్ట్ చేసినట్టు సిల్వర్ దుపట్టాస్ లేదంటే గ్రీన్ కలర్ దుపట్టా ఇలా డిఫరెంట్ దుపట్టాస్ వేసుకొని స్టైల్ చేయొచ్చు. నేను ఒకసారి ఆల్రెడీ స్టైల్ చేశాను. కానీ ఆ ఫోటోస్ నా దగ్గర లేవు. దీని ఒరిజినల్ ఫోటోస్ మాత్రం నేను పోస్ట్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు అన్నట్టు గ్రీన్ కలర్ దుపట్టా కానీ లేదంటే సిల్వర్ కలర్ దుపట్టా ఆర్ వైట్ కలర్ దుపట్టా ఏదైనా వేసుకొని స్టైల్ చేస్తే అప్పుడు కూడా నేను వీడియో కానీ ఫోటోస్ కానీ తీసుకొని పోస్ట్ చేస్తాను. చెక్అవుట్ చేయండి. చూసేసారు కదా నా అవుట్ఫిట్స్ అన్నీ. ఒకవేళ ఇంకా క్లియర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే ఇంకా పర్ఫెక్ట్‌గా ఎంత ప్రైస్, పేజ్ ఇలా కావాలి అని అంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. నేను ఖచ్చితంగా ఏ పేజెస్‌లో తీసుకున్నానో, ఎక్కడ తీసుకున్నానో అని డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తాను. చెక్అవుట్ చేసేయండి. అండ్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసిన హాఫ్ సారీస్ ఉన్నాయి కదా! వాటి కోసం డీటెయిల్స్ కావాలంటే మాత్రం చెప్పండి. సెపరేట్ వీడియోస్ చేస్తాను. నా ఫస్ట్ పార్ట్ అంటే లెహెంగాస్ అండ్ హాఫ్ సారీ కలెక్షన్ చూపించిన ఫస్ట్ పార్ట్ చూసే ఉంటారని అనుకుంటున్నాను. ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో నెక్స్ట్ మీకు ఎలాంటి కాంటెంట్ కావాలి అని చెప్పి మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు ఇలాంటి కాంటెంట్ చేయండి అక్క, లేకపోతే ఇలా చాలామంది హెయిర్ కేర్ చేయండి అక్క అని ఇలా రకరకాలుగా అడుగుతున్నారు కదా! అలా మీకు ఏ కంటెంట్ కావాలో కమెంట్ బాక్స్‌లో చెప్పేయండి. సో దట్ నేను మీకు సింక్ అయ్యేలాగా మీకు నచ్చిన కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సో దట్ నేను ఇలాంటి వీడియోస్ అన్ని పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై బై.